నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రాజీవ్ యువ వికాస పథకానికి భారీగా దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. ఈ రోజు వరకు దరిదాపుగా 7.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. సో చాలా ఏళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం బంద్ పెట్టడం జరిగింది. ఎవరికి కూడా ఇవ్వలేదు. ఇదే సందర్భంలో రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రవేశపెట్టి నిరుద్యోగులైనటువంటి యువతి యువకులకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు బిజినెస్ చేసుకునేదానికి కానీ, వాళ్ళు ఉపాధి పొందేందుకు కానీ వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి సహాయం అందిస్తే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేటువంటి అవకాశం ఉంటుందనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క భావన. అందుకని చెప్పేసి మరి రాజీవ్ యువ వికాసానికి అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోండి అనేది ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడినటువంటి వెంటనే దాని తెల్లారే సైట్ ఓపెన్ కావడం, మరి అదేవిధంగా చాలామంది దరఖాస్తు చేసుకోవడం, 5వ తారీఖు వరకు మాత్రమే టైం ఇవ్వడం జరిగింది. 5వ తారీఖు వరకు మాత్రమే మొదటగా దరఖాస్తుదారులకి అవకాశం ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దాని తర్వాత 14వ తారీఖు వరకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని, అంటే ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఈరోజు 4వ తారీఖు కాబట్టి ఇంకొక 10 రోజుల సమయం ఉన్నది. మరి అర్హులైనటువంటి వాళ్ళు నేరుగా మీరు మీ సేవకు వెళ్ళి మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ప్రభుత్వం ఇప్పటికే చెప్తూ ఉంది, 4 విడతల్లో మేము డబ్బులు అందిస్తాం. 50,000, ₹1,00,000, 2 లక్షలతో పాటు 4 లక్షలకు సంబంధించినటువంటి రుణాలను అందజేస్తాం అనేది ప్రభుత్వం చెప్తా ఉంది. దానికోసం నిధులకి ఎక్కడ కూడా మా ప్రభుత్వం దగ్గర నుంచి ఇబ్బంది పడేటువంటి అవకాశం లేదు. ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం సంసిద్ధం చేసుకోవడం జరిగింది. రెడీగా ఉన్నాయి పైసలన్నీ. ఇక మీరు దరఖాస్తు చేసుకోవడమే తర్వాయి కాబట్టి దరఖాస్తు చేసుకుంటే అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము ఖచ్చితంగా డబ్బులు ఇస్తాం, మేము వెరిఫికేషన్ చేస్తాం, ఆయా జిల్లాల కలెక్టర్లకు బాధ్యత అప్పగించడం, అసలైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్లకు ఒక 15 నుంచి 20 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మేము ఖచ్చితంగా యూనిట్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పేసి ప్రకటన వెలువడడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో 7.5 లక్షల దరఖాస్తులు వచ్చినాయట. ఇంకా 10 రోజుల టైం ఉంది. ఇంకా 10 రోజుల టైంలో ఇది ఇంకా రెట్టింపు అయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. మరి ప్రభుత్వం నుంచి ముందుగా వెలువడినటువంటి ప్రకటన ఏముంది? కేవలం రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. రేషన్ కార్డును మాత్రమే ప్రామాణికంగా తీసుకొని రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోండి అనేది ముందుగా ప్రభుత్వం నుంచి చెప్పిళ్ళు. దానికోసం ఏమైంది? ముందుగా రేషన్ కార్డు ప్రామాణికం ముందుగా ఇది ఫస్ట్ చెప్పిన తర్వాత ఇప్పుడు రాను రాను ఏమైంది? చాలామంది రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఒక పక్కన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు పోస్టులు పెట్టడం జరిగింది, వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. అంటే రేషన్ కార్డులేమో గతంలో ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ ఇవ్వలేదు, ఇప్పుడు కొత్త రేషన్ కార్డులేమో మీరు ఇస్తానని చెప్పేసి పాత రేషన్ కార్డులో పేరుంటే దాన్ని తీపించుకుంటే మాత్రమే మీకు అవకాశం ఉంటుంది కొత్త రేషన్ కార్డు అని చెప్పడంతో చాలామంది యువత, పెళ్ళైనటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ నాన్న దాంట్లోకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ దాంట్లోకి వెళ్ళి రేషన్ కార్డులకు వెళ్ళి పేరు కొట్టేపించుకోవడం జరిగింది. దాంతో పాత దాంట్లోకి వెళ్ళిపోయింది, కొత్తది రాలేదు. దాంతో చాలామంది అర్హులైనప్పటికీ కూడా డిగ్రీ చేసి పీజీలు చేసి వాళ్ళు ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్లు రేషన్ కార్డు లేకపోవడంతో వాళ్ళందరూ కూడా దరఖాస్తుకి అవకాశం లేదు. వాళ్ళు చాలా విజ్ఞప్తులు చేయడం జరిగింది, చాలా డిమాండ్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఒక అడుగు వెనక్కి తగ్గినటువంటి ప్రభుత్వం ఆ సైట్లో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఆధార్ కార్డు అలాగే ఆధార్ నెంబర్ ఈ 2 టైప్ చేయగానే నెక్స్ట్ పేజీలో రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ కనుక రేషన్ కార్డులో కనుక పేరు లేనట్టయితే ఉంటే ఈ ఆధార్ కార్డు నెంబరు కొట్టగానే ఇక్కడ రిజెక్ట్ చూపెడుతుంది. ఇక మీకు ముందున్నటువంటి పేజీలకు వెళ్ళకపోయేది దరఖాస్తు చేసుకుంటే. ఇప్పుడు ఆ అవకాశాన్ని ఏం చేసిందంటే ఈ రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు, రేషన్ కార్డుతో సంబంధమే లేదు, రేషన్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేకపోయినా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది ఒక నిబంధన పెట్టడం జరిగింది. దాంట్లో రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికెట్ని పెట్టాలి. 2016 తర్వాత ఎప్పుడు తీసుకున్నా ఓకే. ఇన్కమ్ సర్టిఫికెట్ సంబంధించినటువంటి నెంబర్ ఉంటే సరిపోతుంది. దాంతో ఏమైంది? ఇప్పుడు 7 లక్షలు ఉన్నటువంటి ఇప్పటి వరకు 7 లక్షల దరఖాస్తులు వస్తే ఇప్పుడు చాలామంది రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి వీలు కల్పించింది ప్రభుత్వం. కాబట్టి ఏజ్ లిమిట్ కూడా ఏం లేదు. 50 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి అప్లై చేసుకోవచ్చు,
21 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి కూడా అప్లై చేసుకోవచ్చు. అది చదువుకున్నటువంటి అంటే 5వ తరగతి చదువుకొని అసలు చదువుకోకపోని కాక చదువుకున్నా చదువుకోకపోయినా అవకాశం ఇచ్చిళ్ళు. 21 నుంచి 55 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చిళ్ళు. ఇక వికలాంగులకు వాళ్ళకైతే మాత్రం ఇంకొక 5 సంవత్సరాలు పొడిగించి 60 సంవత్సరాలకి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా 10 రోజుల సమయం ఉన్నది కాబట్టి చాలామంది ఇప్పుడు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టుకుంటున్నారు కాబట్టి ఈ అప్లికేషన్ల సంఖ్య పెరిగిపోయేటువంటి అవకాశమే కనబడుతుంది. మరి ఇక లబ్ధిదారుల ఎంపిక విషయానికి వచ్చిన తర్వాత ఎవరైతే ఆయా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఇన్ఛార్జ్ మంత్రులు కలెక్టర్లు ఎమ్మెల్యేల చేతిలోని బాధ్యతలన్నీ అప్పగించడం జరిగింది. మరి ఎవరికి వస్తుంది ఎవరికి రాదని చూడాలి. అంటే ఈ లెక్కన చూసుకున్నట్టయితే గ్రామానికి ఒక 25 నుంచి 30 యూనిట్లు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మరి అందరూ ఇప్పటికేమో 50,000 దీన్ని చూపెట్టేటువంటిది 50,000 ఒకటి 50,000 తీసుకుంటేనేమో 100% మాఫీ మీకు పూర్తిగా ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రభుత్వం 50,000 ఇచ్చేస్తుంది. అంటే అర్హులైనటువంటి వాళ్ళు లబ్ధిదారుల జాబితాలో మీద ఉంటే ఇంకొక పక్కన ₹1,00,000 ఉంటే 90% సబ్సిడీ ఇస్తుంది. ఇక 2 లక్షల వరకు ఉన్నట్టయితే ఉంటే అది 80% సబ్సిడీ ఇస్తుంది. అలాగే 4 లక్షల వరకు ఒకవేళ కనుక రుణాలు తీసుకున్నట్టయితే ఉంటే 70%. సో దీంట్లో 4 లక్షలు తీసుకుంటే 70%, మిగతా ఉన్నటువంటి 30% బ్యాంకు రుణం ఇవ్వాలా. దాని తర్వాత ఇప్పుడు 80% సబ్సిడీ కావాలంటే మీరు 2 లక్షలకు అప్లై చేసుకోవాలి. ఇక లేదు, ఇక మాకు సబ్సిడీ పైసలు వెళ్ళేటట్లు బ్యాంకులు రుణాలు ఇచ్చేటట్లు బ్యాంకు లోన్ ఇచ్చేటట్టు ఉండదు కాబట్టి మేము 50,000కి అప్లై చేస్తాం, 50,000 రుణం మాత్రం ప్రభుత్వం ఇచ్చేటువంటి అదే మాత్రం తీసుకుంటామంటే మీరు 50,000కు పెట్టుకోవచ్చు. 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ గతంలో ఉన్నటువంటి తీరుగా కాకుండా ఇప్పుడు ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వేరే యూనిట్ను చూపెట్టిన వేరే పత్రాలు ఒకవేళ కారు కొన్నట్టుగా వేరే పత్రాలు తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే గతంలో కొంత అట్లా జరిగేది. కానీ ఇప్పుడు నేరుగా వాళ్ళే యూనిట్ కొనిస్తారు, దాని తర్వాత ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారట. యూనిట్ను నెలకొల్పేంత వరకు అధికారులు ఆ యొక్క లబ్ధిదారుని బట్టే ఉంటారు. ఎక్కడ కూడా అవకతవకలు జరగొద్దు ఈ పథకంలో అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. వాళ్ళు లక్ష్యం బాగానే పెట్టుకుంటారు, ఏ ప్రభుత్వం అయినా కానీ ఇట్లా చెప్తుందిలే మేమే కొనిస్తాం మేమే ట్రైనింగ్ ఇస్తామని. కానీ దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు వేరే ఉంటాయి. చాలామంది అయితే యువత ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. మీ సేవలో చాలామంది 5వ తారీఖు వరకే టైం ఇవ్వడంతో ఇక తప్పలేదు, చాలామంది ముందుగానే అప్లై చేయాలి, డేట్ పొడిగిస్తారో లేరో అని చెప్పేసి కొంత ఆందోళన చెందిండు. దాని తర్వాత డేట్ పొడిగించిళ్ళు ఇంకొక 10-15 రోజులు 14వ తారీఖు వరకు టైం ఇచ్చిండు. ఇక జూన్ 2వ తారీఖు నుంచి ఈ సంబంధించినటువంటి ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి రుణాలను అందజేసేటువంటి ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే చేయబోతా ఉంది. ఇది ఏ విధంగా అందజేస్తుంది, ఎవరెవరికి అందజేస్తుంది, ఎట్లా అందజేస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇగో రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవారు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అప్లికేషన్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేదని బీసీ కార్పొరేషన్ ఎండి ఏంటిది, మీకు ఒకవేళ కనుక రేషన్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు కనుక ఉంటే అదొకటి జాలిగా దాంతోపాటు మీ ఆధార్ కార్డు తీసుకోపోతే అప్లై చేసుకోవచ్చు. దానికి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ 2016దా 2024దా ఇది అవసరం లేదు. ఓన్లీ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటే మాత్రం మీకు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇక లేదు ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదు, రేషన్ కార్డు కూడా లేదు అన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే 2016 కంటే 16 తర్వాత తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ని మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవారు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అప్లికేషన్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేదని బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్ తెలిపారు. ఇక రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేని వారు మీ సేవ నుంచి తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ను అందించాల్సి ఉంటుందని గురువారం ఒక ప్రకటన తెలిపిండు. క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం మీ సేవ కేంద్రాల్లో లక్షలాది మంది అప్లై చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. చాలా మంది ఇప్పుడు క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కావాలంటా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అప్లై చేయాలంటే క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితం అని చెప్పేసి ముందుగా వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో ఉన్నది. ఇక ఇప్పుడు ఆ యొక్క క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి దరఖాస్తు చేసుకునేటప్పుడు అది స్కాన్ చేసుకుంటారని చెప్పేసి ఏదైతే వాళ్ళ గైడ్లైన్స్లో చెప్పిందో మరి దీన్ని అప్లికేషన్ పెట్టుకోవాలంటే క్యాష్ ఇన్కమ్ కావాలి. దాంతో మీ సేవా కేంద్రాలు ఎంఆర్ఓ ఆఫీసులు అంతా కూడా కిక్కిరిసిపోయినాయి. దీని అంతా కూడా అవసరం లేదని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం మీ సేవా కేంద్రాల్లో లక్షలాది మంది అప్లై చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అలాగే 2016 తర్వాత మీ సేవా కేంద్రాల ద్వారా జారీ అయిన క్యాష్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందని
ఆ కొత్త సర్టిఫికేట్ కోసం మళ్ళీ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పిండు. దరఖాస్తుదారుల సౌకర్యం కోసం మండల ఆఫీసు లేకపోతే మున్సిపల్ కార్యాలయంలో గల ప్రజాపాలన సేవా కేంద్రాల్లో యువ వికాసం సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్లను అందుబాటులో ఉంచామని వాటిని ఫిల్ చేసి అక్కడే ఇవ్వాలని సూచించారు. ఏది దరఖాస్తుదారులకు సౌకర్యం కోసం మండల మున్సిపల్ కార్యాలయంలో గల ప్రజాపాలన. సో ఒక కీలకమైనటువంటి అంశం కనబడతా ఉంది. మీరు మీ సేవల్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మరో పక్కన మీరు ఆన్లైన్ కేంద్రాల్లో అప్లై చేసేటువంటి కేవలం అక్కడ మాత్రమే అప్లై చేసుకోవాలన్నటువంటి నిబంధన కూడా ఏం లేదు. ఇక్కడ ఒక నిబంధన కూడా మార్చిండ్రు. మీకు ఒక ప్రజాపాలన సేవా కేంద్రాలు అనేటి ప్రతి మండల కేంద్రంలో పెడతా ఉన్నారట. అక్కడ దరఖాస్తుదారునికి సంబంధించినటువంటి ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో మీ యొక్క పేరు, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్, ఇన్కమ్ సర్టిఫికెట్లో పైన ఉన్నటువంటి నెంబర్, అలాగే దానికి సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ అడుగుతా ఉన్నారో అవి మీరు ఆ యొక్క నెంబర్ వేసి ఆ యొక్క ఫామ్ని ఆ సంబంధించినటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో లేకపోతే మున్సిపల్ కార్యాలయం అయితే ఆ సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముందుగానేమో కేవలం మీ సేవల ఆన్లైన్ సెంటర్లో మాత్రమే దరఖాస్తులు తీసుకునేది ఆన్లైన్లో, కానీ ఇప్పుడు మాన్యువల్గా కూడా తీసుకుంటున్నారట. మీరు ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నామని చెప్పేసి అనుకుంటా ఉన్నారో వాళ్ళు ఒకవేళ మీ సేవలో అలాగే నెట్ సెంటర్లు కనుక బిజీగా ఉంటే నేరుగా మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్ళి ఆ ఉన్నటువంటి దొరికేటువంటి ఆ యొక్క ఫామ్ని ఫిల్ చేసి ఇవ్వండి. అది కూడా ఎలిజిబుల్ అట. దాని తర్వాత మండల కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయంలో కూడా ఫామ్లు అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా ఫిల్ చేసి అక్కడ ఇచ్చినట్టయితే వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకుంటారు అనేది ఈ నిబంధనలు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు రాజీవ్ వికాసం పథకానికి 7 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఈ నెల 14 వరకు అప్లై చేసుకోవచ్చు. అర్హులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, క్రిస్టియన్లు యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వెసులుబాటు ఇచ్చింది కాబట్టి ఇంకొక 10 రోజుల సమయం ఉన్నది. మీరు ఎందుకంటే మీ సేవా కేంద్రాల్లో లేకపోతే ఇంకెక్కడో పోయి ఆగమాగం అయ్యేదానికంటే ఇంకా 10 రోజుల టైం ఉంది కాబట్టి కొంత నిమ్మలం అయినా కానీ పర్వాలేదు. ఇంకా చాలా మంది అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే చివరి అవకాశం అని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. మళ్ళీ 14వ తారీఖు కనుక దాటినట్టయితే ఇంకా 2-3 రోజుల వారం రోజుల పెంచేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే వీటన్నిటి కూడా స్క్రూటీ చేయాలి. వడబోత కార్యక్రమం అర్హుల ఎంపిక ఉంటుంది. జూన్ 2వ తారీఖు నుంచి లబ్ధిదారులను ఎవరని చెప్పేసి గుర్తించాలి కాబట్టి ఇటువంటి అవకాశం అయితే కనబడతలేదు. దయచేసి మీ యొక్క 14వ తారీఖు వరకు మీరైతే ఫస్ట్ అయితే దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదనేది తర్వాత విషయం. కానీ మీరైతే దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది అర్హులైనటువంటి వాళ్ళకి. 21 నుంచి 55 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అర్హులే. రేషన్ కార్డు నిబంధనలు కూడా తీసేసింది కాబట్టి ఇప్పుడు ఇది ఒక సులభతరంగా ప్రభుత్వం నుంచి వాళ్ళు అందించినటువంటి సమాచారంగానే చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఇంకా ఎన్ని లక్షల దరఖాస్తులు వస్తాయి. దరఖాస్తులు వచ్చిన తర్వాత ఏ విధంగా వడబోత కార్యక్రమం ఉంటుంది. నిజంగా అన్నట్టుగానే 50,000, ₹1,00,000, 2 లక్షలు, 4 లక్షలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఆ విధంగా ఇస్తారు. లేకపోతే అందరిని కూడా ఒకటే గొడుగు కిందికి తీసుకొచ్చి ₹1,00,000 వరకు రుణాన్ని అందిస్తారా లేదనేది కూడా మనం జూన్ 2వ తారీఖు తర్వాతనే చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. చూస్తూనే ఉండండి మన తొలి.